భారత ఆర్మీ దుస్తుల్లో వచ్చి పిరికి పందల్లాగా అమాయక ప్రజలను కాల్చి చంపారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ ఎమ్మెల్సీ నాగబాబు. నిజాంపేట చౌరస్తా వద్ద నిర్వహించిన కన్నీటి నివాళి కార్యక్రమంలో జనసేన కార్యకర్తలతో కలిసి పాల్గొని నిరసన తెలిపారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు నాగబాబు. ప్రతి పౌరుడు యుద్ధంలో చేసే తత్వం పెంపొందించుకోవాలని సూచించారు నాగబాబు. దేశంలో ఎక్కడ జరిగినా దానికి బలైపోయినటువంటి మూలాలు భారతదేశం అంతా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ, ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కళ్ళు ఈ టెర్రరిజానికి అంటే ఆ ఇంపాక్ట్ మనందరికీ తెలుస్తుంది ఇవాళ. సో బాగా ఉన్నది మన దేశంలో ఈ టెర్రరిజం చాలా కంట్రోల్ అయింది అనుకున్న టైంలో పిరికి పందలాగా ఆర్మీ వాళ్ళ దుస్తుల్లో వచ్చి అమాయకులైనటువంటి మన టూరిస్టులని 28 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఈ టెర్రరిస్టుల్ని ఖచ్చితంగా వాళ్ళకి సరైన శిక్ష విధించాలి. ఆ దిశగా మోడీ గారు చాలా పకడ్బందీగా చాలా పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆ నమ్మకం ఆయన మీద మాకుంది. ఎందుకంటే ఈ దేశానికి అలా నిలబడేటువంటి నాయకత్వం మనకు ఉండాలి. చాలా వరకు కంట్రోల్ చేసినా సరే అక్కడ ఇలాంటి చోట్ల జరుగుతున్నటువంటి సంఘటనలు మనసుకు బాధ అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదందరూ మనందరం కూడా అన్ని పార్టీలకి అతీతంగా మనం ఎవరైతే చనిపోయారో మన తోటి భారతీయులు వాళ్ళకి మన సంఘీభావాన్ని, సానుభూతిని, ఆ కుటుంబాలకు మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాని మనందరం ఇవ్వాలి. ఉగ్రవాదులు మతం పేరుతో మతం అడిగి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. కుటుంబ సభ్యుల ముందు, చిన్న పిల్లల ముందు ఏమాత్రం కనికరం లేకుండా 28 మందిని పొట్టన పెట్టేస్తున్నారు. ఇలాంటి ఘటన మాట్లాడుతుంటూనే చాలా డిస్టర్బ్గా ఉంది. ఒక గోకుల్ చాట్, ఒక సాయిబాబా టెంపుల్, దిల్సుఖ్ నగర్ ఘటన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఘటన పునరావృతమైంది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ ఒక పర్యాటక ప్రాంతంగా భారతదేశంలో అందరూ అంటే మినీ న్యూజిలాండ్ లాగా అక్కడికి వెళ్తున్నారు. అంటే ఒక స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు వెళ్ళారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ ఉలికిపడ్డారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా గవర్నమెంట్ గట్టి చర్యలు తీసుకొని నమ్ముతున్నాము.